92.7 బిగ్ FM లో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. సో పిల్లల భయాల్ని ఎలా దూరం చేయాలి, పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు వాళ్ళని సెల్ఫ్ ఎలా మోటివేట్ చేసుకోవాలనే దాని గురించి విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. మేము అలాగే మన నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకి ఎగ్జామ్ ఫియర్ నుంచి తప్పించడం కోసం ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు? To make it interesting, I'll just give you one example of a case. One student who was having this fear. మన దిశ కౌన్సిలర్స్ ని అప్రోచ్ అయినప్పుడు the problem she expressed is నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, గ్రేడ్స్ లో చాలా గ్రాడ్యువల్ గా డిప్ అయిపోతుంది, మార్క్స్ తగ్గిపోతున్నాయి అని. సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్ హూ ఇస్ స్టడీయింగ్ ఇన్ హర్ +1 అండ్ షీ ఇస్ టాల్ అండ్ దెన్ హెవీలీ బిల్ట్. సో ఆ ప్రాబ్లమ్ ని అనలైజ్ చేస్తున్నప్పుడు సో తన ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే ఆ డిస్టర్బింగ్ థాట్స్ అనేవి వస్తున్నాయి. తనకి కాన్స్టెంట్ గా అవతల వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే తన గురించే నవ్వుతున్నారు, లేకపోతే ఏదైనా మాట్లాడుకున్నా తన గురించే మాట్లాడుతున్నారు అనే కాన్షియస్నెస్ అనేది కనిపించింది. సో ఈ థాట్స్ వల్ల సో తనకి ఏంటంటే ఒక్కొక్కసారి అవతల వ్యక్తితో రెస్పాండ్ అయినప్పుడు కూడా అగ్రెసివ్ నేచర్ అనేది బయటకు వచ్చేది. సో దాంతో ఫ్రెండ్స్ మధ్య నుంచి ఆ డిస్టెన్స్ అనేది కూడా పెరిగింది. సో వీ వర్క్డ్ ఆన్ హర్ సెల్ఫ్ ఇమేజ్ అండ్ హెల్ప్డ్ హర్ యాక్సెప్ట్ హర్ సెల్ఫ్. సో దీంతో షీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ హర్ సెల్ఫ్. దెన్ అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ప్రయారిటీ పక్కన పెట్టి షీ స్టార్టెడ్ ఫోకసింగ్ విచ్ గ్రాడ్యువల్లీ హెల్ప్డ్ హర్ ఇంప్రూవ్ ఇన్ గ్రేడ్స్. అది విషయం. ఇంకా మాట్లాడదాం మనం విజయలక్ష్మి గారితో. స్టే ట్యూన్డ్.